తాలి పార్ట్ 60. ఆదిత్య మైథిలిని తన గుండెల్లో పెట్టుకొని ఆమెను ఓదార్స్తూ ఆలోచిస్తున్నాడు. ఎవరి ప్రేమకు ఎంత బలముందో ఆ కాలం చెప్తుంది. ఎవరి ప్రేమ ఓడిపోతుందో, ఎవరి ప్రేమ గెలుస్తుందో. ఓడిపోయిన ప్రేమ అని జీవితం ఆగిపోకూడదు. రష్మిక చాలా గొప్పగా తన డిపార్ట్మెంట్లో ప్రశంసలను పొందింది. అంతటి ఆనందం మొత్తం మళ్ళీ అక్క వల్ల సాధ్యమైనది. ఆమె టెక్నిక్గా అందరినీ పడుకోబెట్టింది. వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆ ఫారెస్ట్లో స్మగ్లింగ్ జరుగుతుంది అని తెలిసి వెళ్ళిన పోలీసులు డెడ్ బాడీలుగా వచ్చాయి అని, అలా ఆ డిపార్ట్మెంట్ అడవిలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకోవటానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు స్థావరాలు మారుస్తూ పోలీసుల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతూ వాళ్ళు స్మగ్లింగ్ని యథేచ్ఛగా కొనసాగించేవారు. ఆ డిపార్ట్మెంట్లో అనుమానంతో ఒక 4-5 పోలీసులు పోతే చావటమైనా పారిపోయి రావటమైనా జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ చాలామందిని తీసుకుని వెళ్ళే వరకు అక్కడ ఉండరు. అలా జరుగుతున్న స్మగ్లింగ్ ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని ఎదుర్కొంటే ఉన్న కొంతమందికి వీళ్ళు చుక్కలు కనపడ్డాయి. రష్మికకి మల్లిని చూస్తే చాలా గర్వంగా అనిపించింది. ఒక ఆడమనిషి అక్షరం ముక్క రాకపోయినా కానీ రాంబావని సేవ్ చేసి వాళ్ళని ఆడపిల్ల బలంతో కాదు బుద్ధి బలంతో ఏదైనా ఎదుర్కోవచ్చు అని నిరూపించిన దానికి రష్మిక ఫిదా అయిపోయింది. అంతటి ఆనందంతో ఇంటికి వచ్చి మళ్ళీ అక్క వాళ్ళ అంత పేరు వచ్చింది అని మల్లిని కౌగలించుకొని, ప్రతి ఆడపిల్ల నీలా ఉండాలక్క, ముందు ఆడపిల్ల ధైర్యంతో ముందడుగు వేయాలి, తాను సాధించలేనిది ఏదీ లేదు అని, ఏ చదువు లేకపోయినా నువ్వు నిరూపించటం అని మల్లిని ఎంతలానో పొగుడుతుందో. మైథిలి కూడా మళ్ళీ ధైర్య సాహసాలు ఇంట్లో పాము జొరబడిన రోజే చూసింది. ఈరోజు అందరూ చెప్తుంటే విన్నది. మైథిలి కూడా మల్లిని కౌగలించుకొని రష్మికని చూస్తూ, అక్కని చూసి నేర్చుకో, ఆమె ప్రేమకు విలువ ఇస్తుంది, ఆమె కాపాడుకుంటుంది, కుటుంబాన్ని కాపాడుతుంది, వేరే వారి జీవితాల్లోకి వెళ్ళదు. తమరు కూడా అక్క దగ్గర నుంచి చాలా నేర్చుకుంటే నీ డిపార్ట్మెంట్లో ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్తావు అని అంటుంటే, రష్మిక ప్రొఫెషనల్ వేరు, లైఫ్ వేరు. ప్రొఫెషనల్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, లైఫ్లో హ్యాపీగా బ్రతకాలి, అది కోరుకున్న వ్యక్తితో అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది అని మైథిలిని ఉడికిస్తుంది. మైథిలి, నువ్వు కోరుకున్న వ్యక్తి నీకు ఈ జన్మకి దక్కడు. పిచ్చి ఆశలు కట్టిపెట్టి అందరము ఒక మంచి సంబంధం చూస్తాము, చేసుకో అన్నది. మళ్ళీ కూడా రష్మిక చేతులు పట్టుకొని, ఒక మంచి అబ్బాయిని చేసుకో అమ్మా, ఇలా పెళ్ళైన వాడిని కోరుకోవటం తప్పు అన్నది. రష్మిక, నా మనసులో ఉన్న వాడిని తప్ప నేనెవరిని చేసుకోను. వాడు నాకు దక్కలేదు అంటే వాడిని నేనే రేప్ చేసి దక్కించుకుంటా, కానీ వేరే వాడిని నా మనసుకు ఇవ్వను అంటూ వయ్యారంగా ఆదిత్యకి గాల్లో ముద్దులు విసురుతూ వెళ్ళిపోయింది. అలా ఇంకొన్ని రోజులు ముందుకు జరిగాయి. కావ్య దొరికింది అని రష్మికకి తెలిసింది. రష్మిక ఆనందంతో మైథిలి బెడ్రూమ్కి వస్తుంది. మైథిలిని మళ్ళీ ప్రేమతో ఒక తల్లిలా చూసుకుంటూ, తాను తెచ్చిన మూలికలను టైంకు ఇస్తూ, ఆరోగ్యకరమైన వంట చేసి పెడుతూ మైథిలిని చాలా స్ట్రాంగ్ చేసింది. బేబీ బంప్ చక్కగా కనిపిస్తుంది. ఆదిత్య అయితే మైథిలిని వదిలిపెట్టి క్షణం కూడా ఎటు వెళ్ళటం లేదు. ఆమె నిలతప్పింది అన్న దగ్గర నుంచి తనకు దగ్గరగా తనతో ఆనందంగా ఉంటూ, కడుపులో బేబీని ఫీల్ అవుతూ ఇద్దరూ హ్యాపీగా ఉంటున్నారు. అలా వాళ్ళు ఎంజాయ్గా ఉన్న టైంలో రష్మిక తలుపులు దబాదబా కొట్టింది. ఆదిత్య డోర్ తీయగానే రష్మిక ఆదిత్యాని గట్టిగా పట్టుకొని తిప్పేస్తూ, బావా, కావ్య దొరికింది, క్రిష్ ఇండియాలో ల్యాండ్ అయ్యాడు అని గిరగిరా తిప్పేస్తుంది. క్రిష్ ఇండియా వస్తున్నాడు అనగానే మైథిలికి కూడా సంతోషంగా అనిపించింది. కావ్య దొరకటమేమిటి అర్థం కాక అంత ఆనందంగా రష్మిక ఎందుకు ఉంది? ఈయన గారేంటి ఆవిడ గారు పిచ్చి గంతులు వేస్తుంటే ఫీల్ అవుతున్నారు అని, కావ్య దొరకటమేమిటి, కావ్య దొరికినందుకు మీరెందుకు అంత ఆనందంగా ఉన్నారు అంటుంటే, రష్మిక, అక్క, ఆ రోజు నిన్ను సేవ్ చేసిన అతను ఎవరో నీకు తెలియదు కదా, అతనిని చూపించటానికి కావ్య కావాలి అంటే, మైథిలి, కావ్యకి ఏం తెలుసు, అతను అంతలా
తెలుసుంటే ఆ రోజే నాకే చెప్పేది కదా అంటుంటే రష్మిక, కావ్య నీకేం చెప్పిందక్క? వాళ్ళ పాపని సేవ్ చేశావు నువ్వు అని చెప్పింది కదా. అసలు కావ్యకి పెళ్లి కాలేదు. పెళ్లి కాని కావ్య పాప అని నువ్వెలా సేవ్ చేశావు? కావ్య నీ దగ్గరికి వచ్చి అంతలా ఎందుకు నటించిందో నిరూపించటానికి కావ్య దొరికింది అన్నది. మైథిలి, నన్ను సేవ్ చేసిన అతను అంత సీక్రెట్గా ఉండవలసిందేముంది? కావ్యాన్ని పంపించవలసిందేముంది? నీ పిచ్చి పిచ్చి ఎంక్వైరీలు అన్ని కట్టిపెట్టి ముందు నువ్వు బయటికి పోవే అన్నది. రష్మిక మైథిలి దగ్గరికి వచ్చి మైథిలి బొజ్జని ముద్దు పెట్టుకొని, నాకు కూడా బావతో ఇలా కావాలని, అందుకే ఈ ప్రయత్నాలన్నీ అన్నది. మైథిలి రష్మిక అని ఒక్క పీకు వీపుపై పీకి, నువ్వు ముందు బయటికి పోవే అన్నది. రష్మిక గారంగా, అక్క ఇక ఈ బెడ్రూమ్లో నేనే ఉంటాను, నువ్వే బయటికి పోవాలి. ఎందుకో చెప్పనా? నిన్ను సేవ్ చేసిన అతను ఎందుకు చేశాడో తెలుసా? నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అతనికి నిన్నిచ్చేసి నేను బావని తీసుకుంటా. బావ కూడా చెప్పాడు, నాకంటే ఎక్కువ దాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తా అని. అందుకే బావ కంటే ఎక్కువ ప్రేమించే వాడికి నీకు చూపిస్తా అని గంతులు వేస్తుంటే మైథిలి, నీకేమైనా పిచ్చా? నాకు తెలియకుండా నన్ను ప్రేమించేవారు. నువ్వు ముందు నా మొగుడిని వదిలేవే, నీకు దండం పెడతా. నువ్వు ఇలా చేస్తుంటే నాకు నిజంగానే నిన్ను ఎవరినన్నా చూసి రేప్ చేపించాలి అన్నంత కోపం వస్తుంది. ఈ టెన్షన్లని నేను తీసుకోలేను. నువ్వు అన్నీ లేనిపోని లింకులు పెట్టి పెట్టి నన్ను నా మొగుడిని విడదీయాలని చూస్తే నిన్నైతే పాతేస్తా అన్నది. రష్మిక, అదేంటక్క అలా అంటావు? నిన్ను ప్రాణానికి ప్రేమించిన ఒక అతని జీవితంలో ప్రేమ పెళ్ళి లేదు అని తన జీవితాన్ని కొనసాగించి నీ యోగక్షేమాల కోసం అంటూ ఉంటే నువ్వు మాత్రం అంతటి ప్రేమను వదిలేసుకుంటావా? అసలు ఆ ప్రేమ చరిత్ర వినాలి కదా. విన్నాకే నీకే తెలుస్తుంది. రా కిందికి వెళ్దాము. కావ్యని తీసుకుని వస్తున్నారు. నీకే తెలియకుండా నిన్ను ప్రాణంగా ప్రేమించి నీకోసం జీవితం సర్వనాశనం చేసుకున్నాడు. పాపం అతనికి నిన్నిచ్చేయటం న్యాయం అక్క అంటుంటే మైథిలి రష్మిక చెంప చెల్లున అనిపించి, వాడెవడో ప్రేమిస్తే నేను ప్రేమించాలా? ఎక్కువ మాట్లాడితే చంపి బొందబెడతా. నీ మాటలు ఎంత ఇరిటేట్గా ఉన్నాయో తెలుసా? వెళ్ళు బయటికి అన్నది. రష్మిక తగ్గకుండా, అతను నిన్ను లవ్ చేశాడు. బావని సర్జరీ పేరుతో చంపేయాలని చూస్తున్నాడు. నిన్నంత ప్రాణంగా ప్రేమించింది క్రిష్. నీ ప్రాణాలు సేవ్ చేసింది తను. ఏం కోల్పోయాడో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. నీ వల్ల అతను చాలా కోల్పోయాడు. జీవితాన్ని కూడా కోల్పోయాడు. నిన్నంతలా ప్రేమించిన వాడిని నువ్వు అన్ని రకాల నాశనం చేసి నువ్వు హ్యాపీగా ఉంటావా? అందుకే క్రిష్ బావని లేపేయటానికి సర్జరీ పేరు. మీకిది న్యాయమేనా? మీరు ఎటైనా పోండి. నా బావని ఏదైనా చేస్తే ఊరుకునేది లేదు అన్నది. మైథిలికి క్రిష్ అనగానే, సేవ్ చేసింది క్రిష్ అనగానే క్రిష్ తన వల్ల జీవితం కోల్పోయాడు అంటే ఆమెకి ఏమీ అర్థం కావటం లేదు. క్రిష్ ఆదిత్యాన్ని సర్జరీ పేరుతో చంపేయటం ఏంటి? అసలు క్రిష్ మనస్తత్వం అది కాదు. క్రిష్తో నిన్న కూడా మాట్లాడింది. క్రిష్ మౌనంగా విన్నాడు. రష్మిక గురించి మైథిలి మాట్లాడుతూ, దాని మాటలు బాగా ఎక్కువగా ఉండి ఇరిటేట్గా ఉంది. దాన్ని ఎవరినో ఒకడు రేప్ చేస్తే పీడా పోతుంది. నేను ఒక మనిషిని పెట్టి చేపించాలి అనుకున్నా అంటే, క్రిష్ నీకు ఆదిత్య అంటే అంత ప్రాణమా అని అడిగినప్పుడు క్రిష్కి తెలియదా అని ఆమె అనుకుంది. కానీ అతను అంతకంటే ప్రాణంగా నన్ను ప్రేమించి ఉంటే అంటే నా హ్యాపీ కోసం అని మైథిలి ఏదో ఆలోచిస్తూ, క్రిష్ ప్రేమిస్తే ప్రేమ అవుతుందా? నేనేదైనా తనని మోసం చేస్తే నా వల్ల అతని జీవితం పాడైంది అంటారు. కానీ ఏ రోజు నేను క్రిష్ ప్రేమించలేదు. నన్ను సేవ్ చేసిన రోజు అతను ఏం కోల్పోయాడు? కోల్పోయిన దానికి ఆదిత్యాన్ని సర్జరీ పేరుతో చంపేస్తే నేను అతని దాననవుతానా అని బాధగా అన్నది. ఆదిత్య మైథిలిని దగ్గరికి తీసుకుని గుండెల్లో పొదువుకొని, అక్కడ కావ్య ఏం చెప్తుందో విను, తర్వాత నువ్వే నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అన్నాడు. మైథిలి ఆదిత్యాన్ని గట్టిగా హగ్ చేసుకుని, క్రిష్ ఫ్రెండ్షిప్ నేను తప్పు పట్టను, కానీ అతని లవ్ తప్పు. మిమ్మల్ని ఏదో చేసి నన్ను దక్కించుకుంటాడు అంటే అది ఇంకా చాలా తప్పు. అతను నన్ను జీవితకాలం ప్రేమించినా నేను అతని ప్రేమించను. నాకు మీరే కావాలి అని మైథిలి ఏడుస్తుంటే ఆదిత్య మైథిలిని గట్టిగా గుండెలకు పొదువుకొని, నీ ప్రాణం కాపాడాడు, నీ జీవితాన్ని చక్కబెట్టాడు, నీ సంతోషమే చూస్తున్నాడు, అతని ప్రేమలో న్యాయం ఉందేమో అన్నాడు.
మైథిలి ఆదిత్యాన్ని చూస్తూ. ఒకవేళ క్రిష్ ప్రేమించి ఉంటే ఉండవచ్చు, కానీ అతని మనసును నేను చూశాను. మీకు సర్జరీ పేరుతో అపకారం చేసే మనిషి కాదు. మీరెవరు చెప్పినా నేను నమ్మను. మీరు హెల్దీగా ఉండాలని క్రిష్ ఎంత తపన పడుతున్నాడు నేను కల్లారా చూశాను. అతనిలో స్వార్థం అనిపించలేదు. ఒక ఫ్రెండ్గా నన్ను, సరే మీరన్నట్టు నన్ను ప్రేమించిన వాడైనా కానీ నేను సంతోషంగా ఉండాలి అని ఆలోచించే మనిషి, కానీ మీకేదో అపకారం చేసి క్రిష్ నన్ను దక్కించుకుంటాడు అనేది తప్పు. నేను అస్సలే నమ్మను అని మైథిలి ఏడుస్తుంటే ఆదిత్య మైథిలి కన్నీళ్లు తుడిచి, మన కోసం తప్పించే మనుషుల జీవితాలు మనమే బాగు చేయాలి కదా. నువ్వన్నట్టు క్రిష్ నన్ను సర్జరీ పేరుతో లేపేయకపోవచ్చు. క్రిష్పై నీకు అంత నమ్మకం ఉంది అంటే స్నేహానికే అంత విలువ ఇస్తున్నాడు. మరి అతని ప్రేమ ఒక్కసారి ఆలోచించి చూడు అన్నాడు. మైథిలి ఏదో మాట్లాడుతుంటే ఆదిత్య, కావ్య చెప్పాక నీ ఇష్టం, రా వెళ్దాము అని అందరూ కిందికి వచ్చారు. కావ్యని కొందరు లేడీ పోలీసులు పట్టుకుని వచ్చారు. రఘు కావ్యని చూస్తూ ఉన్నాడు. ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. సడన్గా మా ఇంట్లో ప్రేమని ఒప్పుకోరు, వేరే పెళ్లి చేసుకుంటున్నాను అని నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయిన కావ్య పెళ్లి చేసుకోకుండా తన కోసం ఎందుకు బ్రతుకుతుంది? అటు ఆమె జీవితాన్ని, ఇటు నా జీవితాన్ని ఎందుకు ఆలోచించలేకపోయింది అనేది రఘుకి అర్థం కాలేదు. కానీ అతని కోసం ఆమె ఉన్నది అని రష్మిక చెప్పినప్పుడు అతని ఆనందం అంతా ఇంతా కాదు. ఈరోజు కంటికి ఎదురుగా తన ప్రేమ కనిపిస్తుంటే ఇప్పటికైనా నా ప్రేమ చిగురులు తొడుగుతుంది అని ఆశగా కావ్యని చూస్తున్నాడు. కావ్య పరుగున వచ్చి రఘుని హగ్ చేసుకుని ఏడుస్తుంది. రఘుకు కూడా కావ్య స్పర్శ, ఆమె ఏడుపు, ఆమె పడుతున్న బాధకు అతనికి కూడా ఏడుపు వచ్చేసింది. ఆమె అతనికి ఎందుకు దూరంగా ఉందో అతనికి తెలియదు, కానీ అతని జీవితంలో ఇంకొక అమ్మాయిని చూడాలి అనుకోలేదు. కావ్య రఘుని దూరం చేసుకుంది మైథిలి కోసం. క్రిష్ మైథిలిని ఎంతలా ప్రేమించాడు, ఆమెతో జీవితం ఎంతలా ఊహించాడు అనేది కావ్యకి తెలుసు. క్రిష్ ప్రేమ కావ్యకి తెలుసు. సడన్గా మైథిలిని ఆదిత్య అలా చేయటం, ఆమె మనస్తత్వానికి ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవటం, క్రిష్ ప్రేమ చెప్పలేకపోవటం, అతను పడుతున్న బాధ. కావ్య క్రిష్ బాధని, క్రిష్ ప్రేమను చూసింది కదా. రఘుతో జీవితం అంటే రఘు ఆదిత్యతో ఉంటాడు. రఘుతో తను ఉంటే ఏదో ఒకరోజు మైథిలికి క్రిష్ ప్రేమ చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఏమి అగాధం తీసుకువస్తానో అని మైథిలి మనస్తత్వాన్ని తెలిసిన కావ్య రఘుకి మైథిలికి దూరంగా ఉంది. ఒక స్నేహితురాలు జీవితాన్ని, తన కాపురాన్ని ఏ రోజైనా ప్రశ్నార్థకం చేస్తానేమో అని ఆమె భయపడింది. మైథిలికి ఎదురుగా ఉంటే క్రిష్ ప్రేమ చెప్పకుండా, అతని బాధ చెప్పకుండా ఉండలేనిది కావ్య. అందుకే రఘుతో ఆమె జీవితం కొనసాగించాలి అనుకోలేదు. ప్రాణంగా ప్రేమించిన క్రిష్ అంత బాధపడుతూ కూడా ఆమెను కాపాడుతూ ఆమె సంతోషాన్ని చూసిన అతను ప్రాణ స్నేహితురాలు కదా. అందుకే రఘుకు దూరంగా ఉండి మైథిలికి దూరంగా ఉంది. కానీ రఘుని మర్చిపోలేదు, వేరే జీవితం కోరుకోలేదు. వారిద్దరికీ రాసిపెట్టి లేదు అని మాత్రమే అనుకుంది. ఇప్పుడు మళ్ళీ వారి ప్రేమ చిగురిస్తుంది అని, క్రిష్ ప్రేమ అందరి ముంగటకి వస్తుంది అని కావ్యకు అర్థమైపోయింది. అందుకే ఇక రఘుతో ఆమె జీవితం కనిపిస్తుంది. కానీ ఇప్పుడంతా తెలిసాక ఎవరి జీవితాలు ఎలా మారుతాయి అని భయంగా కూడా ఉంది. అలా ఎన్నో సంవత్సరాల తర్వాత కావ్య అంత దగ్గరగా ఒకరి కౌగిలిలో ఒకరి కోసమే ఒకరు బ్రతుకుతున్నాము అని ఆ గుండె చప్పుడు చెబుతుంటే ఇద్దరి పెదవులపై చిరునవ్వు. మైథిలి కోసం కావ్య ప్రేమను వదులుకుంటే కావ్య ప్రేమను ఎందుకు వదులుకుందో తెలియక, కావ్య ప్రేమ పొందలేక అని తన జీవితాన్ని అలాగే సాగించాడు రఘు. వాళ్ళ ప్రేమ కొన్ని రోజులే, కానీ జీవితానికి సరిపడ ప్రేమను ఒకరి నుంచి ఒకరు పొందినారు అనే ఫీలింగ్తో ఆ ప్రేమ కోసం ఒకరికొకరు తపిస్తున్నారు. కావ్య జీవితంలో రఘు లేడు, అయినా కానీ అతని ప్రేమ కోసం బతికింది. రఘు జీవితంలో కావ్య లేదు, అయినా కానీ ఆమె కోసం అతను బతికాడు. ఆ ప్రేమను భగవంతుడు కలపటానికి రష్మిక అని పంపించాడు. ఇప్పుడు వాళ్ళకి ఆమె దేవతలా కనిపిస్తుందో, వేరే వాళ్లకు దయ్యంలా కనిపిస్తుందో, ఆమె క్యారెక్టర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఎవరికి తెలియని విషయం. రష్మిక కావ్యని చూస్తూ, మేడం మీ ప్రేమ ముచ్చట్లు తీరిగ్గా చెప్పుకుందురు.
ఇక మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా విడదీయలేడు. మా మైథిలి అక్క ఫ్రెండ్గా మా అక్కకు తెలియకుండా మీ స్నేహాన్ని ఎంతలా చూపించారు అంటే, మీ ప్రేమను వదులుకుని ఫ్రెండ్ కోసం త్యాగం చేసినంత ఆ త్యాగం మా అక్కకు తెలియకపోతే ఎలా అని అంటుంటే, మైథిలి కనుబొమ్మలు ముడిచేస్తూ నా కోసం దాని ప్రేమను వదులుకుందా? అసలు మైథిలికి పిచ్చి లేస్తుంది. ఆమె జీవితంలో ఆమెకే తెలియని గతం, ఆమె కోసం ఆమెకే తెలియని ఒక ప్రేమ, ఆమెకే తెలియని కావ్య త్యాగమా? అసలు వీళ్ళందరూ ఎవరు? ఏం చేయాలనుకుంటున్నారు? నేనేమైనా చెప్పానా నా కోసం వీళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోమని? ఇప్పుడు అందరూ కలిసి నా జీవితాన్ని స్పాయిల్ చేస్తారా ఏంటి అని ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మంచి బంగారాలు కాదు, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.